ఈ వీడియో నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడలేదు, మహాసేన మీడియా ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడడానికి ఒక పార్టీ కార్యకర్తగా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. చాలా విషయాల మీద స్పందించలేకపోతున్నాం. తల్లపుచ్చుతుంది నాకైతే. కళ్ళ ముందే చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. మేము నమ్ముకున్న పార్టీ, మా పార్టీ కొంచెం నష్టపోయే పరిస్థితి వస్తుంది. అయినా మాట్లాడడానికి లేదు. ఎడబాబి పరిస్థితి అనిపిస్తుంది ఒకసారి. నాకు సీటు పోయినప్పుడు లేదా ఎమ్మెల్యే సీటు వేరే కారణాలు చూపించి నన్ను డిఫేమ్ చేసినప్పుడు నాకేం బాధ అనిపించలేదు. ఇంత పోరాటం ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినప్పుడు ఇప్పుడు ఇలాంటి సందిగ్ధ పరిస్థితి, ఇది సందిగ్ధ పరిస్థితి కూడా కాదండి, ఘోరమైన తీవ్రమైన అవమానం. అసలు శత్రువు కొట్టే దెబ్బ ఎంత గట్టిదన్నా తట్టుకోవచ్చు, కానీ శత్రువు నవ్వుకునే పరిస్థితి రావడం అనేది అది భరించలేకపోతున్నాం. నిజంగా నేను కూడా భరించలేకపోతున్నాను. లేకపోతే నేను మీరు గమనించలేదు, జగన్మోహన్ రెడ్డి 22 రోజులు జైల్లో పెట్టినప్పుడు 22 రోజులు గ్యాప్ నాది. మరుసటి రోజు ప్రతి రోజు కంటిన్యూగా నేను మాట్లాడాను. కానీ మొట్టమొదటిసారి ఒక 4 రోజులు గ్యాప్ ఇదే రావడం. 4 రోజులు నేను కెమెరా ముందుకు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో, ఏం మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అవుతుందో, అసలు మాట్లాడితే జనం నన్ను ఎలా తీసుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏ తప్పు చేయకుండా. అరే తప్పులు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, హత్యలు చేసి శవాలు ఇంటి ముందు తీసుకుని ధైర్యంగా తిరుగుతున్నారండి. ఏ తప్పు చేయకుండా సిగ్గుతో ఇంట్లో కూర్చొని ఉండాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నా వృత్తి అండి ఇది. ఈ మహాసేన మీడియాని ఆఫీసుని మొత్తం ఈ ఛానలే పోషింటుంది. అలాంటి ఛానలే ఆగిపోయే పరిస్థితి. ఏంటి కారణం అంటే ఇది పరిస్థితి.